ఛానలుకి స్వాగతం. పౌర్ణమి తర్వాత తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కనుక చూసినట్లయితే 5 శుభవార్తలు వింటారు. అలాగే కానీ ఒక సమస్య వారిని వెంటాడుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఈ విధంగా ఉండబోతున్నాయి. అలాగే వారు వినబోయేటటువంటి ఆ 5 శుభవార్తలు ఏంటి, అలాగే ఎటువంటి సమస్య వారిని వెంటాడుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ సమస్య నుండి వారు బయటపడగలుగుతారు. తులారాశి వారి యొక్క జీవితంలో 100% జరగబోయేది ఇదే. కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఈ తులారాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వీడియోని చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. రాశి చక్రంలోని 7వ రాశి. ఇది రాశి చక్రం యొక్క 180 నుండి 210 డిగ్రీలను కలిగి ఉంటుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు వీరికి చాలా అధికంగా ఉంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో చాలా నేర్పరితనాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి ఈ తులారాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారు దృఢత్వాన్ని, మానసిక స్థైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఏదైనా సరే సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరు. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తులకి అస్సలు ఉండదు. అయితే పౌర్ణమి తర్వాత వీరి యొక్క గోచార ఫలితాలను కనుక గమనించినట్లయితే ముఖ్యంగా వీరు 5 శుభవార్తలు వింటారు. అంటే గ్రహస్థితి వీరికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. 5 శుభవార్తలు వింటారు, కానీ ఒక సమస్య మాత్రం వారిని వెంటాడుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు ఈ యొక్క పౌర్ణమి తర్వాత వినబోయేటటువంటి 5 శుభవార్తల విషయాన్ని కనుక చూసినట్లయితే, చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏ ప్రయత్నం కూడా ఫలించక నిరాశలో ఉన్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది. మధ్యవర్తుల ద్వారా కావచ్చు, మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే ఈ యొక్క సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే 2వ శుభవార్త వచ్చేసి విదేశీయానానికి సంబంధించింది. విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా కలలు కంటున్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నత చదువుల నిమిత్తం కావచ్చు, చక్కటి ఉద్యోగం అక్కడ దొరకాలని, అక్కడే స్థిరపడాలని కావచ్చు, ఇతరత్రా ఏ కారణాల ద్వారా అయినా సరే విదేశాలకు వెళ్లాలని, అక్కడ వ్యాపార అవకాశాలు పొందుకోవాలని, ఉద్యోగ అవకాశాలు పొందుకోవాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని, అక్కడే స్థిరపడాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక. కానీ విదేశాలకు వెళ్లటం మాత్రం వీరి యొక్క కళ. అటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి, అంటే మీ యొక్క కోరికకు తగ్గట్టుగా ఈ సమయంలో మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా అవకాశాలు వస్తాయి. అలాగే ఉన్నత సంస్థల్లో ప్రవేశం మీకు లభిస్తుంది. చక్కటి వ్యాపార అవకాశాలు దొరుకుతాయి. ఈ విధంగా వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోయి విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న మీ యొక్క కోరిక ఖచ్చితంగా తీరుతుంది. దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారో వారి జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది. అవి పోటీ పరీక్షలు కావచ్చు, లేకపోతే సెమిస్టర్స్ కావచ్చు, ఇంకా ఇతరత్రా ఏ పరీక్షలు రాసైనా సరే మీరు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. వాటికి సంబంధించి శుభవార్తనైతే మీరు వింటారు.
ఈ యొక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క తులారాశివారు పౌర్ణమి తర్వాత ఫలితాలకు సంబంధించి అంటే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే వింటారు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం అంటే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాగే వారి జీవితంలో చక్కటి ఉద్యోగాన్ని పొందుకోవాలని చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి వారు దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏవైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి లేకపోతే ఇతర రకాలుగా ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఉద్యోగం వచ్చింది అనే శుభవార్తనైతే మీరు ఈ సమయంలో వినబోతున్నారు. ఇది మీకు మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది. అంటే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు. కొంతమంది నచ్చని ఉద్యోగాన్ని చేస్తూ చాలా నిరాశలు ఉన్నారు. మరికొంతమంది నచ్చని ఉద్యోగాన్ని చేయలేక వారు ఖాళీగా ఉంటూ అనేక అవమానాలు పడుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ యొక్క అద్భుతం జరగబోతుంది. దానికి సంబంధించి మీరు శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించటం. అంటే చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ఉద్యోగంలో ప్రమోషన్ దొరకటానికి అర్హత ఉండి కూడా మీరు ప్రమోషన్ పొందుకోలేకపోతున్నారు. దానికి సంబంధించి మీ యొక్క పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించటం లేదని ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తూ మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ప్రమోషన్ కి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వింటారు. అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా 5 శుభవార్తలైతే ఈ యొక్క తులారాశికి చెందిన వ్యక్తులు ఈ యొక్క పౌర్ణమి తర్వాత వినబోతున్నారని చెప్పుకోవాలి. కానీ ఒక సమస్య మాత్రం వీరిని వెంటాడుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ వాతావరణం మీకు కొంత ప్రతికూలంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య మీరు ఎంత తగ్గించుకుందామనుకున్నా కానీ పెరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మీరు ఊహించని రీతిలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రతికూలంగా మారుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా మానసికంగా కొంత మదనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సమస్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా విషయం ఉన్నప్పుడు ఆవేశాలకు పోకుండా ఆలోచించి మాట్లాడటం ఉత్తమం. ఒకరి మనసు నొప్పించే విధంగా ఒకరిని బాధపెట్టే విధంగా ఆవేశంతో మాటలు మాట్లాడకండి. ఏదైనా వారి లోపల మీకు తప్పు అనిపిస్తే సున్నితంగా నచ్చజెప్పటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇటువంటి సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైనా సరే మీ కుటుంబ వాతావరణం అనుకూలంగా మారటానికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోవటానికి పరిష్కారం అనేది కూడా ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గొడవలను తగ్గించే ప్రయత్నం చేయండి కానీ పెంచటానికి ప్రయత్నం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇద్దరు వాగ్వాదానికి దిగినట్లయితే వారి మధ్యకు వెళ్లి వారికి ఇద్దరికీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరిని మాటలు అంటే మాత్రం సమస్య తీవ్రత పెరుగుతుంది. మీ బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సమస్య నుండి మీరు గట్టెక్కగలుగుతారు. ముఖ్యంగా సోమవారాలు శివారాధన చేయండి. మీరు వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించండి. ఈ సమస్య నుండి మీకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే బిల్వ పత్రాలతో శివుడికి జలాభిషేకం చేయించడం వల్ల కూడా మీరు మంచి ఫలితాన్ని పొందుకోగలుగుతారు. మీకున్న సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. చూశారు కదండి, పౌర్ణమి తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారు వినపోయేటటువంటి 5 శుభవార్తలు ఏంటి, ఏ సమస్య వారిని వెంటాడుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.